యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచును. నువ్వు యేసు రక్తాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసు రక్తాన్ని మించిన ఏ రోగం లేదని నేనైతే నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగే నమ్మాలి. నీకు ఎక్కడ ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద బాడీ, జస్ట్ లుక్ ఎట్ ద క్రాస్. యేసు సిలువ తట్టు తిలకించి ధ్యానించి చూస్తూ ఆయన రక్తము, స్రవించిన రక్తము నీ మీద, నీ యొక్క శరీరంలో ఏ భాగంలో నీకు అస్వస్థతగా ఉందో ఆ భాగం మీద యేసు రక్తం మరి చిలకరింపబడిందని, ఆ రక్తం చేత నువ్వు పొదగబడినావని, కప్పబడినావంటే డెఫినెట్లీ అది ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ నీ మదిలో, హృదయలో తెస్తుందంటే ఆ రోగం అణిగిపోతుంది. దేవునికి స్తోత్రం.